ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్ఞాన ప్రబోధానంద సరస్వతి, దైవజ్ఞ, జాతీయ నంది అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ ఉపేంద్ర దీక్షిత్ గురుగారు మనతోనే ఉన్నారు. గురుగారితో మాట్లాడి ధర్మ సంధ్యాలు, వాటికి పరిహారాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, సంకటహర చతుర్థి విధి విధానాలు ఏంటి? దీని గురించి వివరించండి గురుగారు. ఇది చాలా మంచి విశేషమైన ప్రశ్న అమ్మా. ఎందుకంటే సంకష్టహర చతుర్థి అంటారు. అంటే మనకు ఒక మాసంలో, ప్రతి మాసంలో బహుళ చవితిని సంకష్టహర చతుర్థి అంటారు. అయితే ఈ సంకష్టహర చతుర్థి అనగా మనకు పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థి. అయితే సంకటములను పోగొట్టేది అని అర్థం అన్నట్టు. మనకున్నటువంటి సంకటములు అంటే బాధలు, కష్టములు. ఈ బాధలు, కష్టాలు పోగొట్టే చవితి తిథి అన్నట్టు. అది ఏంటంటే చాలామందికి తెలియకుండా ఈ యొక్క సంకటహర చతుర్థిని మన వాళ్ళు ఉదయం పూట ఆచరిస్తున్నారు. అయితే ఇది ఉదయం పూట ఆచరించేది కాదు. ఎందుకంటే ప్రదోష కాలములో ఈ యొక్క చవితి తిథి ఉన్నట్లయితే ఆ యొక్క వినాయకుడిని పూజించి స్వామికి గరకతో మనం ఆరాధన చేసి అప్పుడు ఆ యొక్క ఉండాలు నైవేద్యం పెట్టి అప్పుడు ఆ స్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే తప్పకుండా సంకటహర చతుర్థి యొక్క ఫలితము సంపూర్ణంగా పొందగలుగుతాము. అంటే పౌర్ణమి తర్వాత వచ్చేది అంటే పాడ్యమి, విధియ, తదియ, చవితి. ఈ చవితి ఏ రోజున అంటే పౌర్ణమి తర్వాత 3 రోజులకు సాయంత్రం పూట ఉంటే ఆ సాయంత్రం నాడే ఈ సంకటహర చతుర్థి జరుపుకోవాలను, ఆ పూజ చేసుకోవాలి. లేదు 4వ నాడు సాయంకాలం అనుకుంటే ఆ 4వ రోజే ఈ సంకటహర చతుర్థిని మనం చేసుకోవాలి. ఎందుకట్లా 3 రోజులకు ఉంటుంది, ఇది అలా సాయంత్రం ఎందుకు ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో తిథులు ఈ రోజున మధ్యాహ్నం 4 గంటల నుంచి ప్రారంభమయ్యి రేపు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకు అయిపోతుంది. కొన్ని ఎలా వస్తాయంటే ప్రాతకాలము లేదా మధ్యరాత్రి ప్రారంభమయ్యి అర్ధరాత్రికి మళ్ళీ అవి వెళ్ళిపోయి ఇంకో తిథి వస్తారట. అట్లా తిథి కొన్ని గంటల వ్యవధి మీద వస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే సంధ్య వేళ ప్రదోష కాలంలో ఉండే చవితి రోజున మనం ఈ సంకటహర చతుర్థి పూజ చేసుకోవాలి. ఈ సంకటహర చతుర్థి పూజ ఎంత నిష్ఠతో అంటే ఈ సంకటహర చతుర్థి ఉన్నప్పుడు ఉదయం నుంచి మనము పొద్దున్నే లేచి స్నాన సంధ్యాలు ఏర్పాటు చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఈ ప్రదోష కాలంలో సూర్యుడు అస్తమించే సమయంలో అప్పుడు ఆ యొక్క గణపతిని ఆరాధన చేసి గరికతో పూజించి ఆ యొక్క ఉండ్రాలు నైవేద్యం పెట్టి అప్పుడు మనకి ఇంకా శక్తిగా ఉంటే ఆ యొక్క స్వామి యొక్క అష్టోత్తరంతో కానీ గణపతి మూల మంత్రాలతో కానీ మనం హోమం జరిపించినట్లయితే మనకున్న ఇతి బాధలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఫలితాన్ని మనం పొందగలుగుతాము. అందుకే దీన్ని సంకష్టహర చతుర్థి అంటే మన యొక్క సంకటములను పోగొట్టే చవితి తిథి అని చెప్పేసి మనకు చాలా ప్రాచుర్యంలో ఉంది. పురాణాలు, శాస్త్రాలు, పంచాంగంలో తప్పకుండా ఉంటుంది. ప్రతి మాసము ఇది బహుళ పక్షంలో ఉంటుంది. ఇది అందరూ ఆచరించవచ్చును. ఇది మనకు కర్ణాటకలో మాత్రము అందరూ ఆచరిస్తూ ఉంటారు. చాలా లాభదాయకంగా వాళ్ళకున్న బాధల్ని పోగొట్టుకోవడానికి ఇదే మొదటి మార్గంగా వాళ్ళు ఎంచుకున్నారు. మనం కూడా చాలామంది ఇక్కడ తెలుసుకుని ఈ విధంగా ఇప్పుడు నడుచుకుంటున్నారు. కాబట్టి ఉదయం పూట చేసే పూజా ఫలితం కన్నా ఆ రోజున సాయంత్రం పూట చేసే పూజా ఫలితం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజెప్తున్నాయి. గురుగారు, సంకటహర అనే దానికి అర్థం చెప్పండి గురుగారు, చాలా మందికి తెలియదు. సంకటహర అంటే సంకటములను నివారణ చేసేది. అంటే సంకటములు ఏంటి? కష్టాలు, బాధలు, ఇవన్నీ హర అంటే నివారణ, పోగొట్టేది అంటూ. సంకటహర చతుర్థి అంటే కష్టాలని పోగొట్టేది. అంటే హర అంటే పోగొట్టడం, నివారించడం అంటూ. అందుకని మనకున్న సంకటములు అంటే కష్టాలన్నీ పోగొట్టేదే ఈ యొక్క చవితి. అది సాయంకాలం వేళ ఉన్నట్లయితే మంచి ఫలితాన్ని పొందగలుగుతాము. గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. శుభం భూయాత్.